మనుషులు ఒక బహుమానం ఇస్తే మరలా వాడు కోపం వచ్చినప్పుడు తీసుకుంటాడు. తండ్రి దీవిస్తే తండ్రి మరలా రిటర్న్ తీసుకోడు. అది తండ్రి అంటే. నీ తండ్రి నీ క్షేమం కోరువాడు, నీ తండ్రి నీ భారం మోయేవాడు, నీ తండ్రి నీ బాధ్యత వహించేవాడు. బిడ్డ రేపు దినాల్లో అడుక్కోకూడదు, నా బిడ్డ రేపు పేదరికంలో ఉండకూడదు, నా బిడ్డ పరిస్థితి తలకిందులు అయిపోకూడదు, నా బిడ్డ మంచిగా బ్రతకాలి అని ఆశపడేవాడే తండ్రి. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ తల్లి నీ పక్కకు వచ్చి ఏమైనా నాన్న అడుగుతుంది, నీ బాధ ఏంటో చెప్తావు. చెప్తే ఆ బాధ విని ఈ తల్లి తీర్చలేదు, ఏం చేస్తుందంటే నీతో పాటు కూర్చొని ఏడుస్తుంది. అయ్యో 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 అని ఏడుస్తుంది తల్లి. తండ్రి ఏం చేస్తాడో తెలుసా? నేను చూస్తాడు, నీ కళ్ళలో నీళ్ళు చూస్తాడు. వెంటనే నా కొడుకో నా కూతురు ఎందుకు ఏడుస్తుంది, దాన్ని ఏడుపు మానపాలా, దాని నోట్లో నవ్వు ఉండాలని చెప్పి నీతో పాటు కూర్చొని దద్దం మాదిరి ఏడవడైనా వెళ్ళి రాత్రనక పగలనక భుజం మీద భారం మోసి చెమట కార్చి రక్తం కార్చి నీ నోటిలో సంతోషం చూడడానికి ప్రయాసపడి వాడే తండ్రి అండి. తండ్రి ఆశీర్వాదాలు మన మీద ఉండాలి, అదే మనం కోరుకోవాలి.